హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ మనం టమాటా షేర్వా చేసుకుంటున్నాము. ఇది బిర్యానీ, పలావ్, పరోటా వీటిల్లోకైనా మంచి కాంబినేషను, అమోఘమైన రుచి. ఇది ఎలా ఉంటుందో ఇవాళ దానికి అదే ప్రొసీజర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. పొయ్యి మీద బాణీ పెట్టుకున్నానండి. పొయ్యి ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్స్ పల్లీలు వేస్తున్నాను. సిమ్లో వేయించుకుంటున్నాను. పల్లీలు నిదానంగా వేగాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగాక అప్పుడు దీంట్లోకి మిగతా ఐటమ్స్ వేస్తాను. ఎందుకంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది, అందుకని ముందు వేసేసుకోవాలి పల్లీలు. దాల్చిన చెక్క, యాలకులు 4 దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు వేస్తున్నానండి. ఇవి కూడా వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ గసగసాలు వేస్తున్నాను. మళ్ళీ వేయించుకోవాలి నిదానంగా. ఇప్పుడు ఇలా వేగుతున్నాయి కదండి. ఇందాక నేను మీకు కప్ మెజర్మెంట్ చూపించాను కదా, ఈ కప్పుతోనే ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. ఆ కప్పుడు ఎండు కొబ్బరి పీసెస్ చేసుకుని పెట్టుకున్నాను. పొయ్యి సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి. పల్లీలు వేగిపోయాయి. ఇందాక నేను మీకు మెజరింగ్ కప్ చూపించాను కదా, ఈ కప్పుతో నూపప్పు కూడా 2 కప్స్ తీసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ మనం పల్లీలు తీసుకున్నామో అంత క్వాంటిటీ నూపప్పు తీసుకుంటున్నాను. 2 కప్స్ నూపప్పు వేసాను. నూపప్పు వేసిన తర్వాత తొందరగా కలుపుకోవాలండి, అడుగుంటుంది, మాడిపోతాయి. నూపప్పు ఎక్కువసేపు ఉంచకూడదు, తొందరగా వేగిపోతుంది నూపప్పు. ఇప్పుడు నూపప్పు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇది వేరే మిక్సీ జార్లోకి తీసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద నుంచి దింపేస్తున్నానండి. మిక్సీ కొట్టుకుని మీకు ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇప్పుడు ఈ షేర్వాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బిర్యానీ మసాలా ఉన్నాయి కదండి, జాజికాయ, దాల్చిన చెక్క, యాలకులు, 1 స్పూన్ ఏమో గసగసాలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలేమో 1 అరడజను, చిన్న ముక్కలు అల్లము 2 చిన్న ముక్కలు, వెల్లుల్లిపాయలు వచ్చేసి 10 తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కదండి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకున్నాను. టమాటా షేర్వా చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా దీనికి ఆయిల్ పడుతుంది, ఆయిల్ వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నా. ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడు మనకి వేగింది అని తెలిసిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ వేస్తున్నాను. నిదానంగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. మంచి వాసన వచ్చే వరకు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేయించుకోవాలి. పసుపు వేస్తున్నానండి. 1 చిన్న స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఎలా అంటే ఇది ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా, మనకి అది వేగిపోయింది అనడానికి ఇది. ఇప్పుడు టమాటాలు పెద్దవి 2 తీసుకుంటున్నాను. అది కూడా పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 పెద్ద సైజు టమాటాలు. ఇప్పుడు టమాటా పేస్ట్ వేగాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందాక పల్లీలు, నువ్వుపప్పు, ఎండు కొబ్బరి అవన్నీ మిక్సీ కుట్టుకోవాలని చెప్పాను కదండి, అది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను ఆ గ్రేవీ కోసం. టమాటా పేస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను. కావాల్సినంత చూసి వేసుకోండి, సాల్ట్ ఎక్కువ పట్టదు. వేస్తున్నాను. అది కారం తక్కువ ఉన్న కారం అండి, అందుకని నేను ఎక్కువ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నానండి. 1 చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ధనియా పౌడర్ 1 స్పూన్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుంటున్నాను.
ఇది టమాటా షేర్వా కదండి, టమాటాలు తీసుకుంటాను. నా దగ్గర చిన్న టమాటాలు ఉన్నాయండి, ఒక 4, 5 ఉన్నాయి. పెద్ద టమాటాలు 2 తీసుకున్నా. మీ దగ్గర చిన్నవి ఉంటే చిన్నవే వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఇలా కట్ చేసుకుని ఇలా 2 వైపులు ఘాట్ల కింద పెట్టేసుకుని వేసేసుకోవటం. దాంట్లో ఉడికి బాగుంటుందండి టమాటాలు తగులుతూ, అందుకుని ఇలా వేస్తున్నాను. టమాటాలు వేసేసుకున్నానండి. చిన్న టమాటాలు ఇలా కట్ చేసుకుని, పెద్ద టమాటాలు ఇలా ముక్కల కింద కట్ చేసుకుని, మీ దగ్గర పెద్దవే ఉంటే ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా మగ్గాలండి. కొద్దిగా మగ్గాక అప్పుడు గ్రేవీ వేస్తాను. టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు గ్రేవీ వేస్తున్నా. ఇదిగోండి గ్రేవీ, ఇందాక చూపించాను కదా గ్రైండ్ చేసి తెచ్చుకుంటానని. గ్రేవీ మొత్తం ఇందులో వేసేసేయటం. గ్రేవీ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి. వాటర్ ఇప్పుడు పోయకండి, ఆయిల్ పైకి తేలాక వాటర్ పోసుకోవాలి, లేకపోతే గ్రేవీ పల్చగా అయిపోతుంది, చిక్కగా ఉండదు. ఈ గ్రేవీ కాస్త మగ్గాక అప్పుడు వాటర్ పోసుకుంటాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా చుట్టూతో ఆయిల్ వచ్చింది, ఒకసారి కలుపుకుంటున్నాను. దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను. ఇంకొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఒకసారి వాటర్ పోసేసుకుని ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఒక స్పూన్ కసూరి మేతి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి, లైట్గా హీట్ పెట్టుకోవాలి పౌడర్ అవడానికి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నానండి. టూ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను కదా, ఇది ఈవెన్గా చక్కగా కలుపుకుంటున్నాను. ఈ పెరుగంతా కలిసిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కింద కసూరి మేతి నేను రోస్ట్ చేసుకున్నాను కదా, కొద్దిగా వేడి చేసుకుని పెట్టుకున్నా కదా, ఇది మెత్తగా నలిపేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఒక స్పూన్ కసూరి మేతి, కొద్దిగా ప్యాన్ హీట్ చేసుకుని ఇది వేసుకోవటమేనండి, అది కొద్దిగా వేగుతుంది. ఇందులో కలిపేసుకున్నాను. ఇలా గ్రేవీ రెడీ అవుతుంది కదండి. 2 పచ్చిమిరపకాయలు పైకి ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇలా పైకి ఆయిల్ వస్తుంది కదండి, మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. టమాటా షేర్వా కంప్లీట్ అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. కొత్తిమీర ఇలా పైనుంచి వేసుకోవాలి. కొత్తిమీర ఇలా పైన గార్నిష్ చేసుకోవాలండి. మన టమాటా షేర్వా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా షేర్వా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.